మెన్ ఆర్ సింపుల్. ఓకే. ఏం చేయమంటావు బ్రో? ఏం చేయమంటావు? అన్న హాయ్. నాకు తెలుసు. తెలుసా? మనం అందరికి తెలుసు. ఏం చేసినా మంచిగా అయితలేదే. ఏం చేసినా మంచిగా అయితలేదు. ఏం బిజినెస్ పెట్టినా లాస్ వస్తుంది. పని చేద్దామన్నా జాబ్ ఇస్తలేరు. అసలు ఏం చేసినా సెట్ అవుతలేదు. ఒక నిమిషం ఆగే, ఒక నిమిషం. ఏం చేద్దామంటావే? ఏం లైఫ్లో పైసలేమో అడగా నేను పైసలేమో బయటనా? ఎక్కడ మీది? చిత్తూరా? నేను ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నా, బిజినెస్ చేద్దాం అనుకుని అన్ని ఐడియాలు పెడుతున్నా. ఫ్రెండ్స్ అందరు వస్తారు, మళ్ళీ లాస్ట్కి వస్తలేరు. పైసలు పెడుతున్నా వస్తలేవు. బండి కొందాం అనుకుంటున్నా అయితలేదు. మొత్తం దరిద్రం అంతా నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం చేయమంటావే? టైము మళ్ళీ జీవితంలో ఇలాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే ఎక్కడికైనా పోయి దుంకేబుద్ధి అవుతుంది, చచ్చిపోబుద్ధి అవుతుంది. అట్లా ఏమంటావా? కదా, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు మళ్ళీ. తప్పు కదా అమ్మ చేయకూడదు. మనకి మంచి టైం వస్తాయి. మంచి టైం వస్తుంది. మీరేం చేస్తారన్నా? నేనేం అడిగానా మిమ్మల్ని? ఇక్కడ బంధువులు అంటే నువ్వు జర పెద్ద మనిషి లెక్క ఉన్నావు కదా, ఎవరు మాట్లాడతలేదు. మా అన్న దగ్గర వచ్చినాను. మీరేం చేస్తారన్నా? నేను వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేస్తున్నాడమ్మా, మంచి పని కదన్నా. ఏం వ్యవసాయం చేసేవాడు. అది కష్టం ఉంటుంది అన్న వ్యవసాయం? కష్టమే, చాలా కష్టపడితేనే ఏదైనా కష్టపడితేనే. అదే కష్టపడదాం అనుకుంటున్నా. అది కూడా లాసే. అది కూడా లాస్. అది అంటే కష్టపడదామని నేను ఎంత ట్రై చేసినా కూడా పని అయితే లేదు. ఏదో ఒకటి బిజినెస్ పెడితే లాస్ వస్తుంది. దోస్తుని పైసలు ఇస్తే ఫోన్లు లేపుతలేరు. పైసలు తీసుకుంటారు కదా, మళ్ళీ ఫోన్ చేసి పడితే పైసలు ఇస్తలేరు. అంత లాస్ చేస్తారు. అంత లాస్ చేస్తారు. అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఏమంటావే నువ్వు? అన్నా థ్యాంక్ యూ. నువ్వు ఆయన చూసి నవ్వుతుంటే ఆయన వెళ్ళిపోయాడు. హాయ్. మెన్ ఆర్ సింపుల్. ఓకే.